ప్రియులారా ప్రియులారా మీరందరూ బాగున్నారా? మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 32 వరకు రాయబడినటువంటి దేవుని వాక్యాలలో ఉన్నటువంటి మర్మాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ 31వ వచనంలో ఏమని ఉందంటే, పేతురు ప్రభువా నన్ను రక్షించుము అని ప్రభు వారిని అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. రక్షించుట అంటే ఆపదలు ఉన్నటువంటి వారిని కాపాడుట, దాన్నే రక్షించడం అంటారు. ఎందుకంటే మానవులకు అనేకమైనటువంటి ఆపదలు, కష్టాలు, శ్రమలు అన్నీ కూడా రావచ్చు. వాటన్నిటిలో నుంచి తప్పించేవారు ఎవరో లేరు, కానీ ఒక్క యేసయ్య ప్రభువే మరి మనల్ని రక్షిస్తారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి విషయాల్లో మరి ఇక్కడ ప్రభువారు వాక్యం బోధించిన తర్వాత ప్రభువారి యొక్క వాక్య బోధ వినటానికి అనేక మంది మరి మనుషులు మరి ఆయన బోధ వినటానికి వచ్చి ఉన్నారు. మనుషులు ఏంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారేంటి అని శిష్యులు అందరూ కూడా వచ్చి విని మరి విన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత శిష్యులు కూడా మరి తనకంటే ముందుగా వెళ్ళాలని చెప్పేసి ప్రభువారు మరి తనంటే క్రీస్తు ప్రభువారి కంటే వారు ముందు అద్దరికి వెళ్ళాలని చెప్పేసి ప్రభువారు ముందుగా పంపించారు. ఎట్లా పంపించారంటే మరి ఒక చిన్న దోణిలో వారిని ఎక్కించి వారిని సముద్ర మార్గం గుండా మరి పంపిస్తూ ఉన్నారు. అయితే ప్రభువారు కూడా వాళ్ళతో వెళ్ళలేదు, కానీ ప్రభువారు సాయంకాలం వరకు ఉండి కొండ ఎక్కి ప్రార్థన చేసుకుని ఉన్నారు. ఆ తర్వాత ఈ నావ మరి శిష్యులు వెళుతూ ఉన్నారు సముద్రంలో. కొంత వెళ్ళిన తర్వాత అంటే సాయంకాలం మొదలుకొని రాత్రంతా కూడా మరి ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ఈ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలి తుఫాను ఎదురైంది. భయంకరమైనటువంటి తుఫాను. ఎందుకంటే అలల చేత కొట్టబడుతూ ఉన్నది. ఆ దోణి ఇటు అటు కదిలి సముద్రంలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మరి చాలా భయపడిపోయారు వాళ్ళు. ఎలాగనంటే ఇక్కడ ముందుగా వాళ్ళు ఏం చేశారంటే భయపడుతూ ఉన్నారు. తర్వాత ఈ చెప్పినటువంటి లేఖనాల్లో ధైర్యం కూడా ఉండాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను. నేను భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని. అయితే మరి 4వ జామున ప్రభువారు మరి అద్దరి నుంచి సముద్రం మీద వస్తూ ఉన్నారు. అయితే సముద్రంలో ఈ నావలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి అల్లకల్లోలం జరుగుతుంది. అప్పుడు ప్రభువారు మరి శిష్యుల వద్దకు నడిచి వస్తుంటే ఈ గాలి తుఫాన్కి భయపడటం ఒకటి ఉన్నది. తర్వాత ధైర్యం కూడా చెడిపోయింది. ప్రభువారు చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక భూతమని అనుకున్నారు. తొందరపడి భూతమని అనుకొని మరి పెద్ద కేకలు వేశారు. కేకలు భయపడి కేకలు వేశారు. అంటే ఏంటనమాట, అమ్మో భూతం వచ్చేస్తుంది అని ఒకరికొకరు అనుకొని మనల్ని నాశనం చేయడానికి ఈ భూతం వస్తుందని చెప్పేసి కేకలు వేయటం మొదలుపెట్టారు. భయపడిపోయారు. అప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చి, భయపడవద్దు, నేనే, ధైర్యం తెచ్చుకొనుడి అని ప్రభువారు చెప్పారు. అయితే పేతురు కూడా అందులో మరి దోణిలో ఉన్నారు కాబట్టి పేతురు కూడా ఏమన్నారంటే, అయితే ప్రభువా నీవే అయితే నేను ఈ నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని చెప్పేసి ఆయన అడిగారు. వెంటనే ప్రభువారు రా దిగి వచ్చేసేయి అని ప్రభువారు అన్నప్పుడు మరి పేతురు వెంటనే దిగి నడిచి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలి ఎదురైంది. తుఫాను ఇంకా పడుతూనే ఉంది ఫుల్లుగా. ఎప్పుడైతే ఇంకా దిగి నడుస్తూ ఉన్నాడో
అతనిలో ఒక భయం వచ్చేసింది, అతనిలో ఒక అవిశ్వాసం వచ్చేసింది, అతనిలో ఒక అల్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. నేను ఈ నీళ్ళలో మునిగిపోతానేమో, నేను చనిపోతానేమో అని భయపడిపోయాడు. ఆయన భయపడిపోయి ఏమన్నాడంటే తెలుసా, ప్రభువా నన్ను రక్షించు. ఎంత ప్రాణం పోయే పరిస్థితిలో, నాశనం అయ్యే పరిస్థితిలో ఆయన దేవుని చూచి మరి ఏమన్నాడంటే, ప్రభువా నన్ను రక్షించు. చివరి క్షణంలో చనిపోయే పరిస్థితిలో, మునిగిపోయే పరిస్థితిలో ఆయన ప్రభువా నన్ను రక్షించు. చూసారా, అప్పుడు కోల్పోయినటువంటి అవిశ్వాసం కానీ, నమ్మకం కానీ, ధైర్యం కూడా తెచ్చుకున్నాడు. ప్రభువా నన్ను ఎలాగైనా రక్షిస్తారని చెప్పేసి వెంటనే ప్రభువారు నువ్వు భయపడవద్దు అని చెప్పేసి ప్రభువారు అతని యొక్క పేతురు యొక్క చెయ్యి పట్టుకొని ఇద్దరు కలిసి మరలా దోణిలో కూర్చున్నారు. ఎప్పుడైతే దోణిలో అడుగు పెట్టారో ఆ తుఫాను గాలి వెంటనే ఆగిపోయింది. వాళ్ళందరూ దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైన రక్షకుడు అని చెప్పేసి ఆయన కొనియాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ చెప్పినటువంటి వాక్యంలో మన ఆత్మీయంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ ప్రతి వారు కూడాను ఏముండాలంటే భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ప్రభువు చెప్పినటువంటి మాట అన్నమాట, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్న తర్వాత కూడా రక్షించమని దేవుని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనము ఇక్కడ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనము కూడా మన కుటుంబంతో ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకము మరి పాపముతో, సముద్రముతో పోల్చి ఉన్నారు. ఈ లోకము ఏంటంటే సముద్రంతో పోల్చి ఉన్నారు. అంటే మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రయాణం చేస్తున్నాం ఆత్మీయంగా. ఇక్కడ ఈ భూలోకం నుంచి మన పరలోకానికి మనం ఆత్మీయంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ చేసే ప్రయాణంలో అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు అన్నీ కూడా మనుషులను చుట్టుకొని ఉండవచ్చు. అలాగనే నాశనం అయ్యే పరిస్థితి కూడా ఉండవచ్చు. అప్పులు బాధ తీర్చలేక అప్పుల్లో కూరుకుపోయి మరి బయటికి రాని పరిస్థితిలో ఉండవచ్చు. శత్రువులు చేతిలో ఇరుక్కుపోయి ఉండవచ్చు. అవమానాలు పాలై ఉండవచ్చు. ఏంటి నా స్థితి, అనారోగ్యంతో ఉన్నాను, నేను బాగుపడతానా, నేను లెగుస్తానా, నేను నడుస్తానా అని మనం అనుకునే పరిస్థితిలో కూడా ప్రియమైన వారలారా మనము దేవుని జ్ఞాపకం చేసుకొని దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మనను పేతుర్ని ఎలాగైతే చేతులతో పట్టుకొని నావలో కూర్చోబెట్టారో అలాగే మనను కూడా ఊబిలో కూరుకుపోతున్నటువంటి మనను కూడా పైకి లాగి తన చెంత కూర్చోబెట్టాకి మరి దేవుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాము. అయితే మనం దేవుడు మన దగ్గర రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయము భక్తి కలిగి జీవించాలి. ఈ లోకంలో ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఎక్కడైనా ఉన్నదా? ఎవరైనా దేవుని తెలిసినట్టు ఉన్నదా? ప్రార్థన చేస్తారు కానీ నామక క్రైస్తవులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మాటలు వింటామే కానీ దేవుని ప్రార్థన చేస్తామే కానీ మరి దేవుడు చెప్పినట్టు నడవటం లేదు. వాక్య ప్రకారంగా మనం నడవటం లేదు ప్రియమైన వారలారా. కాబట్టి మనం అందరూ కూడా ఈరోజు మరి ఈ వాక్యం ఉన్నటువంటి మనము విన్న తర్వాత చెప్పినటువంటి వాక్యాన్ని కూడా వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను మీకు మనం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు. అట్లాగే దావీదుని చూసినట్లయితే మనము దావీదు కూడా మరి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని ఉందంటే, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. చూసారా, దావీదుకు కూడా ఎంతోమంది శత్రువులు ఉన్నారు, భయంకరమైన శత్రువులు ఉన్నారు. వాళ్ళ చేతుల నుండి కూడా దావీదు ఏం చేశాడంటే, నన్ను రక్షించు దేవా, యెహోవా దేవా నన్ను కాపాడు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 6వ వచనంలో మనం చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో
ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. చూసారా, దేవుణ్ణి ఎప్పుడైతే కొనియాడాడో, దేవునితో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభువు ఆయనకి వెంటనే మరి ఆయన్ని చేర్చుకున్నట్లుగా మనం ఆయన ప్రార్థన విని ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. చూడండి, ఇంతే కాదు, ఇంకా మనం చూసినట్లయితే మరి కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఏమి రాయబడి ఉన్నదంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూసారా, రక్షించును. ఎందుకంటే మొరపెట్టారంతే. ఏమని? నా కోరిక తీర్చేయ, నా కోరిక సఫలం చేయని ఎప్పుడైతే వారు మొరపెట్టారో ఆ కోరికను నెరవేర్చారు. తర్వాత వాళ్ళందరూ కూడాను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం ఇంకా కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉన్నదంటే, ఆపత్కాలమున వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని విమోచించెను, విడిపించెను. చూడండి ప్రియమైన వారులారా, ఈ మాటలు మరి ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పినటువంటి వాక్కులు ఇవి. అంతేకాకుండా మరి 50వ కీర్తన 15వ అధ్యాయంలో కూడా, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. చూసారు ప్రియమైన వాళ్ళారా, వీటన్నిటికంటే ఏంటంటే మొరపెట్టడం, ప్రార్థన చేయటం. ప్రతి వాళ్ళు కూడా, దావీదేంటి, ఇశ్రాయేలు ప్రజలేంటి, అందరూ కూడా మరి ఈ విధంగా ప్రార్థన చేశారు. అలాగే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలో కూరుకుపోయినప్పుడు మనము ప్రార్థన చేసినట్లయితే, పేతురు ప్రభువా నన్ను రక్షించమని ఎలాగైతే ప్రభుని వేడుకున్నాడో అలాగే మనం కూడా వేడుకున్నట్లయితే దేవుడు ఆ ఆపదలో నుండి, ఆ కష్టాల్లో నుండి, ఆ శత్రువుల చేతిలో నుండి మనల్ని అపాయం కలగకుండా మనకు బయటికి లాగి మనకి జీవాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఆ స్థితిలోకి మనం అందరం కూడా రావాలని నేను మరీ మనం చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు కరుణించి మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.